దేశంలోని న్యాయ వ్యవస్థపై త్వరలో పోరాటం చేయబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం అషీల్మెట్ట దగ్గరలోని కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కోర్టుల తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదని, తెలంగాణ హైకోర్టు మానభంగం విషయంలో ఆర్డర్ ఇవ్వడం లేదని ఈ మేరకు గుర్తు చేశారు. త్వరలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిడ్యువల్ రైట్స్ తో భారత న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిని నియమించలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ కూటమి ఓడిపోయిందని, డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణా, గోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్సీ సీటు గెలిచిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పలికిన మాటలు 40 సంవత్సరాలు పట్టింది ఒక సివిల్ మ్యాటర్కి. ఇదేంటిది? 4 నెలలంటే మీనింగ్ ఉంది, 4 సంవత్సరాలే ఎక్కువ అంటే 40 సంవత్సరాలు పట్టొచ్చా? ఆలోచించండి. 42 తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం. ఇప్పుడు చూశారు కదా, విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా, గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. ఎందుకు కథం? వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇక్కడ విశాఖపట్నంలో ఉద్యోగాలు అన్నారు, మాట్లాడరు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృత అన్నారు, మాట్లాడరు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అన్నీ తెలుసుండి నేను అప్పుడు చెప్పాను 100 సార్లు, 100 సార్లు కాదు, 100 సార్లు ఏం చెప్పాను? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి. ఉన్న జాబులు కూడా పోతున్నాయి. జాబు రావాలంటే పాలు రావాలి. ఎందుకు? ఇప్పుడు జాబు చంద్రబాబుని 40 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు చూసాం. జాబులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళు అదానీలకి, అంబానీలకి కంపెనీలు ఇస్తున్నారు.